సొగసు చూడతరమా చూడాలని ఉంది. ఒక్కడు, రుద్రమాదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న చైత్ర అలియాస్ సారా అర్జున్ అనే అమ్మాయిని పబ్ లో పరిచయమైన 5 కుర్రాళ్ళు తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తోంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి 5 కుర్రాలని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ 5 కుర్రాళ్ళు కూడా మైనర్లే. అందులోనూ సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. ఫ్యాషన్ పేరుతో సమాజంలో ప్రస్తుతం పెరిగిపోతున్న విచ్చలవిడితనం, యువతని పాడు చేస్తున్న డ్రగ్స్ వినియోగం, క్షణికావేశంలో చేసే ఒక తప్పు వల్ల జీవితాంతం పడే శిక్ష, ఇలా అనేక కోణాలను స్పృశిస్తూ ఈ కథను రాసుకున్నారు గుణశేఖర్. ఈ సినిమాకి భూమిక పాత్ర వెన్నెముక అని గుణశేఖర్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట నిజమే. ఎందుకంటే సినిమా మొత్తంలో భూమిక పోషించిన వింధ్య పాత్రకి చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. కెరీర్ అంటూ పిల్లలకి సరైన సమయాన్ని కేటాయించలేని తల్లిగా, అదే పిల్లలు చేయకూడని తప్పు చేస్తే తన వల్లే ఆ తప్పు జరిగిందని కుమిలిపోయే తల్లిగా, కన్న కొడుకైనా సరే తప్పు చేసిన తన బిడ్డకి శిక్ష పడాలి, అలానే ఒక కొత్త జీవితం కూడా ఇవ్వాలి అని తాపత్రయపడే మాతృమూర్తిగా భూమిక అద్భుతంగా నటించారు. కమిషనర్ గా గౌతమ్ మీనన్ చేయడం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అలానే నాజర్ సహా మిగిలిన పాత్రలో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు. ఇక సినిమాకి కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా యుఫేరియాతో గుణశేఖర్ అయితే కొత్త ప్రయత్నమే చేశారు. ఇది ఎంతగా ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందో చూడాలి.